అంటారు ఎవరన్నా? మీరు చెప్పండి. ఆ అమ్మాయి చెప్పింది కదా, నన్ను చాలా గౌరవంగా మాట్లాడేవాళ్ళు, నన్ను ఎప్పుడు నన్ను ఏం అనలేదు ఆయన అని చెప్పింది కదా. అంత ఎఫెక్షనేటెడ్గా ఉన్నా అని చెప్పి సడన్గా నేను చంపేస్తానా ఏంటి? నిన్ను చంపుకుంటా? నా ఓనర్ నువ్వు సరిగ్గా కాపురం చేసుకుంటే నా యజమాని ఎవరండి? నా ప్రాపర్టీస్కి నా ఎఫర్ట్స్కి యజమాని ఎవరు? నేను సంపాదించే సంపాదనకి నా డబ్బులకి తప్పేలా చేసింది కూడా తండ్రి అని అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం. ధర్మ మహేష్ కాస్త దారి తప్పడమో లేకపోతే వేరే మహిళల వైపు చూడడానికి వెనకాల తండ్రి కారణం ఉన్నాడని అర్థం వచ్చేలా గౌతమి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళిద్దరూ నా దగ్గర కాపురం చేస్తున్నా, నా ఇంట్లో ఉన్నా, నా గైడెన్స్లో ఉన్నా, మీరు చెప్పేది కరెక్టే. వీళ్ళెవరో మేమెవరో, మేము ఎక్కడో ఆంధ్రాలో ఉంటున్నాం, మా భార్యాభర్తలు ఇద్దరమే ఉంటాం. నా భార్య చాలా మంచిది, పెద్ద ఫ్యామిలీ, జమీందారు ఫ్యామిలీ. ఆమె కల్చర్ వేరు. పొద్దున్న మేము గుడి కట్టించాం, కొన్ని కోట్లు ఖరీదు చేసేది మా ఊర్లో. మేము ఫౌండర్ ట్రస్టీ, అంటే అర్థమైందా మీకు? అంటే ధర్మ వ్యవస్థ శాశ్వత ధర్మకర్తలం. ఓకే, శాశ్వత ధర్మకర్త. ఎవరైనా రాని గుడిలోకి ఏమీ లేకుండా స్నానం చేసి వస్తే ఆ వ్రతాలకు కానీ పూజలు, వ్యవస్థాపక ధర్మకర్తలు అంటుంటారు, ఆ ఖర్చు అంతా మేమే పెట్టుకుని ఈ రోజు కూడా ఆ భక్తులు ఎంతమంది వచ్చినా సరే మేము ఎఫర్ట్ చేస్తాం. అది ఎన్ని లక్షలైనా ఉన్నాయి. ఆమె అది చేస్తుంది, నేను కాదు. ఆ గొప్పతనం మా మిస్సెస్ది. కానీ వినండి, ఆమెని గుడికి వెళ్ళి దండాలు పెడద్ది, అది వ్యభిచారం చేస్తుంది, ప్రాసిక్యూటు ఆడాళ్ళకి పక్కలేస్తుంది, మొన్నలు దార్చే బ్రోకర్లను పంపిస్తుంది. తల్లే కదా. మీ అమ్మని నేను ఎట్ట మాట్లాడేప్పుడు? వాళ్ళ అమ్మగారిని ఎంత గౌరవంగా మాట్లాడా? దేవత అండి, కుటుంబానికి కాపాడిన దేవత అని చెప్పా. కులం ఏదైనా మాకు అనవసరం, ఆమె క్యారెక్టర్ కలదని చెప్పా. మాకన్నా మేము పెద్ద కులస్తులు, కానీ మాకన్నా ఆమె గొప్ప. ఆమె ఈ రోజుల్లో అలాంటి ఆడవాళ్ళు లేరు. ఆమె ప్రతివత. కానీ బాబు గారు, ఈ మాటలో నేను అన్నప్పుడు మంచిది అన్న మీరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అని క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఎప్పుడు మాట్లాడలేదు సార్ ఆమె, అసలు ఎప్పుడు చెడుగా మాట్లాడలా. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుని కాపురం చేసుకోమని పంపాము. మా ఎఫర్ట్స్ అన్నీ ఆలయ్యే. మేము కళలో ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ, మీరు దీంట్లో ఉద్యోగం చేస్తున్నారు, ఇంకో హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు తిని మీరు పడుకోటాక హార్డ్ వర్క్ ఎవరి కోసం చేస్తున్నారు? ఫ్యామిలీ కోసం చూసుకుంటే. ఎవరైనా ఫ్యామిలీ అంటే ఎవరు? తల్లిదండ్రులు, పేరెంట్స్ వదిలేండి సార్. నెక్స్ట్ ఎవరు అది ఎంజాయ్ చేసే? భార్య, పిల్లలు, అంతే కదా. అలాగే నేను 20 గంటలు పని చేస్తా. అగ్రికల్చర్ అంటే హార్డ్ వర్క్. ట్రూ, యాక్సెప్టెడ్. అది నేను హార్డ్ వర్క్ చేసి నేను సంపాదించిన. మా ఇయ్యంకుడు గారు హార్డ్ వర్క్ చేస్తాడు. ఆయన చెడ్డోడేం కాదు, పెద్ద మనిషి. ఆయన కూడా ఆయన పిల్లలకి ఇవ్వాలని హార్డ్ వర్క్ చేస్తాడు ఈ రోజుకి. మరి ఈ ఎఫర్ట్స్ అన్నీ ఎంజాయ్ చేసేది గౌతమి అండ్ గౌతమి హస్బెండ్, అలాగే పోనీ వాళ్ళ అక్క, ఇద్దరు అప్పచెల్లిళ్ళు. ఓకే, కంటిన్యూ చేద్దాం బాబు గారు. మీరు మాట్లాడుతున్నారు అండ్ గౌతమి గురించి కూడా మీరు ఎక్కడ నా గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడంటున్నారు. బట్ గౌతమి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. మీరు మీ అబ్బాయితో మాట్లాడిన ఒక ఆడియో తను బయట పెట్టారు. ఒకసారి ఆడియో నేనే చెప్తా ఎందుకు. ఒకసారి మీరు వినుంటారు, ఎందుకంటే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొంతమంది ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. ఒకసారి ఆడియో ప్లే చేయండి. అండ్ ఆడియోకి సంబంధించి ధర్మ మహేష్ ఫాదర్ ఆయన ఎక్కడ ఉన్నారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఇటు ధర్మ మహేష్ కి అలాగే ధర్మ మహేష్ ఫాదర్ కాకాని బాబుకి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అంటే ఒక ఆడియో ఇటు బయటపెట్టిన సందర్భం. ఒకసారి ఆడియో చూద్దాం. డాడీ, ఈ అమ్మాయి దాంట్లో సినిమాలో యాక్ట్ చేస్తున్నా. ఎవరు? ఐశ్వర్య. దేంట్లో? సినిమా ఏదో అన్నావు కదా, వేరేదేదో. అవును, చేస్తుంది. నేను మాట్లాడలేదు తర్వాత. అప్పుడైతే చేస్తున్నానని చెప్పింది. టచ్లో లేదా? అంటే నేనే లేను ఇప్పుడు. ఎందుకు వచ్చింది మాలో కావాలి? ఏం కావాలి? లెక్క చేయకూడదు. వయసులు బట్టి, పరిస్థితులు బట్టి మనం వెళ్ళాలి కదా మగవాళ్ళు. ఈ అంత లెక్క వేసుకుని పెద్ద వాళ్ళ అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అయ్యా కూడా ఇచ్చేది అలవాటు అయిపోతాడు. ఎట్ట కుదురుద్ది సినిమా వ్యాపారంలో ఉండి? ఎన్టీ రామారావు లాంటాడు ఎవరు ఎవరు అందరినీ చూసాం మేము. ఏదో బడి కట్టుకున్నాం అంటే అదే ఏదో చెప్తారు ఈ ఆడాళ్ళు. ఇంట్లో ఎవరో ఇది అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు. నువ్వు ఇప్పుడు ఇప్పుడు దాకా సరే చేసుకున్నావు, చాలా కట్ట తెచ్చింది. ఏంటి కొట్టు తెచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాడు మొత్తం.
మాకు సుఖం లేదు, నీకు సుఖం లేదు, ఎవరు లేదు. రైట్. మహేష్ గారు అయితే సారీ మహేష్ ఫాదర్ అయితే మాత్రం నాకు ఆడియో వినున్నాను అన్నారు. ఒకసారి నేను ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మహేష్ గారు ఆడియో కాన్వర్సేషన్ దాంట్లో చాలా బీప్లు వేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఆ ఆడియోకి సంబంధించి కూడా తను మాట్లాడింది ఆ రోజు. నేనే మాట్లాడాను, నేను మాట్లాడింది కరెక్టే. నేనేమి మీ దగ్గర అబద్ధాలు లేకపోతే సర్దుకోటాకు కదా. ఆమె ఏమని అడిగిందంటే నాకు నేనంటే చనువుకు ఉండేది గౌతమి. మామయ్య గారు హీరోయిన్తో వెళ్తున్నాడు, హైదరాబాద్లోనే ఉంటుంది ఆ అమ్మాయితో కాపురం పెట్టేశాడు మీ అబ్బాయి, ఆ అమ్మాయి దగ్గర రోజు వెళ్ళి వస్తున్నాడని చెప్పింది హీరోయిన్. ఆ హీరోయిన్ ఓకే, అంటే చెప్పచ్చా పేరు, చెప్పకూడదా? అదే ఐశ్వర్య. ఓకే, దింకర్ సాయి హీరోయిన్. ఆ అమ్మాయిని ఉంచుకున్నాడు, కాపురం పెట్టేశాడు సెపరేట్గా అని చెప్పింది నాకు. చెప్పినప్పుడు నేను మా అబ్బాయి ఫోన్ చేసి అరా ఆ అమ్మాయితో టచ్లో ఉన్నావా, ఏంటి ఆ అమ్మాయితో సంబంధాలు ఉన్నాయా అని అడిగా. ఏం చెప్పాడు, అసలు ఆ అమ్మాయితో టచ్లో లేను, ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా నాకు తెలియదు, ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ ఆ అమ్మాయితో మాట్లాడటం, లేని పోయిన గొడవలు వస్తాయి మాకు, ఆ అమ్మాయితో నేను టచ్లో లేను అని చెప్పాడు. అంతేనా, ఇంకేమని చెప్పాడు దాంట్లో? అంటప్పుడు ఇరండి సార్, అయిపోయింది. ఈ ఎలిగేషన్స్ ఈ అమ్మాయి నాకు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనుకున్నట్టు ఈ చిన్న గొడవ పడితే ఆ నాన్నగారు నేను క్లియర్ చేసి వచ్చాం ఇద్దరం వెళ్ళి. ఓకే, ఆయన వాళ్ళ అమ్మాయిని ఆయన కోప్పడ్డాడు, నేను మా అబ్బాయిని కోప్పడ్డా, నేను తిడితే మా అబ్బాయిని ఆయనే వెనకేసుకొచ్చాడు, గౌతమిని నేనే వెనకేసుకొచ్చా. ఇద్దరు కలిసి సెట్ అయ్యారు, మా ఎదురుగానే బెడ్రూమ్లో పోయారు. మాకెందుకు ఇక మేము ఇద్దరం వచ్చేసాం. అలాగా వాళ్ళు కలిసి ఉండాలి, అప్పుడు విడాకులంది ఈ అమ్మాయి. ఓకే, తప్పమ్మా, మనసు అయిందేదో అయిపోయింది, చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న గొడవలు ఫ్యామిలీలో వస్తాయి, కలిసి ఉండాలి. అప్పుడు కూడా కొంచెం నేను ఇట్లా తప్పుగానే మాట్లాడా. సినిమా హీరోలు హీరోయిన్లు ఇవన్నీ గలీజమ్మా, ఇవి వదిలేసేయి, ఇండస్ట్రీలో హీరోయిన్ వాటేసుకున్నాడు లేకపోతే పెళ్ళికి ముందే మీకు ఈ మాట ఇందాక చెప్పానో లేదు, పెళ్లి సెటిల్ అయ్యే ముందు ఆ అమ్మాయిని పిలిచి కూర్చోబెట్టుకుని పక్కన ఇవాళ జరిగేదంతా ఆ రోజు చెప్పా. ఆ అమ్మాయి ఫేర్గా ఒప్పుకుంటుందో లేదు నాకు తెలియదు, కానీ అమ్మ ఈ ఫిలిం ట్రేడు సినిమా హీరో ఇవన్నీ అంటే వీడు ఇంకొక అమ్మాయితో యాక్ట్ చేయటం, ఈ అమ్మాయితో వాటేసుకోవటం నువ్వు చూడాలి. భార్యగా నువ్వు చాలా బాధేస్తుంది. నీ హస్బెండ్ నీ ఓను వాడెళ్ళి ఇంకొక అమ్మాయిని వాటేసుకోవడం, ఇంకో అమ్మాయితో ఉండటం, లేకపోతే ఇంకో అమ్మాయితో తిరిగాడంటాం, ఇవన్నీ వస్తాయి, నీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుద్ది, ఇది కరెక్ట్ కాదు, ఈ మ్యాచ్ మానేమని బతిమాలే. లేదు అంకుల్ నేను మేనేజ్ చేసుకుంటాను. కాదమ్మా నువ్వు ఒకసారి ఇవాళ జరిగిందంతా ఆ రోజు చెప్పా పెళ్లికి ముందు. బట్ తనైతే అంటుంది, అంటే పెళ్ళైన తర్వాత కూడా బాగానే ఉన్నాడు, ప్రెగ్నెన్సీ వచ్చినంత వరకు కూడా బాగానే ఉన్నాడు, ప్రెగ్నెంట్ అయ్యాక కాస్త నేను హెవీ అయ్యాను, ఇంకా అక్కడి నుంచి చేంజ్, నాకు నువ్వంటే ఇంట్రెస్ట్ లేదనే రకంలో మాట్లాడాడంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మీ ఫ్యామిలీకి సంబంధించి కూడా వాష్రూమ్కి వెళ్ళేందుకు ఫిజిబిలిటీ లేదు, అక్కడ ఫ్లెక్సిబిలిటీ లేదు, నన్ను ఇబ్బంది పెట్టారు, ఏదో 500 కోట్లు 600 కోట్లు ఇది ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఎప్పుడు జరిగింది ఇదంతా? మీరేమో బాగానే ఉందంటున్నారు, తను కూడా బాగానే ఉందంటున్నారు, కానీ ప్రెగ్నెన్సీ టైం నుంచి కాస్త ఇష్యూస్ అప్పటి నుంచేనా? కాదండి, ఇప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారు, ఓకే, కాపురం చేసుకుంటేనే పిల్లాడు పుట్టాడు అంటే మీరిద్దరు బాగున్నట్టే కదా. నువ్వు బాగున్నప్పుడే బెడ్రూమ్లో నువ్వు రికార్డింగ్లు పెట్టినట్టే కదా. నువ్వు బెడ్రూమ్లో రికార్డింగ్లు, వాడి ఫోన్ ట్రాపింగ్లు ఇవన్నీ ఏమవసరం? వాడిని నువ్వు ఎప్పుడొకప్పుడు థ్రెట్ని ఇవ్వాలో లేకపోతే వాడిని బ్లాక్మెయిల్ చేయాలని ఐడియా ఉంటే ఇవన్నీ చేయాలా. వాళ్ళకి వాళ్ళు ఒక రోజులో ఏ ఎవిడెన్స్లు రావు కదా. అంటే అప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నా తను ఎవిడెన్స్కి? నాకు తెలియదు, మీరు చెప్పండి. మరి మీరు తెలుగు వెళ్ళాలే కదా. మీ వైఫ్ 2-3 ఏళ్ళ నుంచి మీ బెడ్రూమ్లో రికార్డింగ్లు, మీరు బెడ్రూమ్లో లేకపోతే బయట రికార్డింగ్లు, మీరు బయట మీ ఫోన్ ట్రాపింగ్లు చేసి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? లేకపోతే ఈ పాయింట్కి వస్తున్నా, తను ఏమంటుందంటే ఆ హౌస్ ఉంటున్న హౌస్ నా పేరు మీద ఉంది, నాది, కాబట్టి అక్కడ సీసీ ఫుటేజ్ నేను అడిగితే ఇస్తారు, దాంతోపాటు మిగతా ఆ ఫుటేజ్ కి సంబంధించి ఆ క్యారిడోర్ అవి నాకు దొరుకుతాయి. ఆ రికార్డుల గురించి చెప్తోంది. అది ఆ రికార్డింగ్సే నా పేరు మీద ఉంది కాబట్టి ఆ ఫుటేజ్ నాకు దొరుకుతుంది, అక్కడ ఉన్న సీసీ కెమెరా నుంచి నేను తీసుకోవచ్చు అని చెప్తోంది. అంటే మహేష్ ఎవరితో ఒక మహిళతో వెళ్తున్న వీడియో కావచ్చు, లేకపోతే వీడికి సంబంధించి ఏవో మరికొన్ని ఫ్యూచర్లో బయటపడతా అంది, బట్ వాటి గురించి నాకు తెలియదు. బట్ ఇప్పటి వరకు బయట చెప్తున్నా, ప్లీజ్ చెప్పండి. ఆడవాళ్ళు ఇల్లీగల్ కాదు, రిజెక్టెడ్ కాదు సొసైటీలో. ఆడవాళ్ళు